ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యం చెప్పడానికి దేవుడు ఎంతగానో కృప చూపించున్నాడు. దేవుని వాక్యం ద్వారా అనేక మంది ఆత్మీయంగా బలపడాలని, కృంగిని స్థితిలో ఉన్నవారు ఓదార్చబడాలని దేవుని సేవకునిగా ప్రార్థిస్తూ ఉన్నాను. భక్తుడైన దావీదు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించినది, ఇదే నా బాధలో నెమ్మది కలిగిస్తుంది అంటాడు. ప్రియులరా, దేవుని వాక్యం మనల్ని ఎంతగానో బ్రతికిస్తుంది, బాధల్లో నెమ్మది కలిగిస్తుంది. దేవుని వాక్యము శక్తివంతమైనది, దేవుని వాక్యము బలమైనది. మనుషుల మాటలు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి, మనుషుల మాటలు మనల్ని గాయపరుస్తూ ఉంటాయి, మనుషుల మాటలు మనల్ని బాధపరుస్తాయి. కానీ దేవుని మాటలు మనల్ని ఎంతగానో ఆదరిస్తాయి, ఓదారుస్తూ ఉంటాయి, మనం బలపరుస్తూ ఉంటాయి. ఆ ఉద్దేశంతో దేవుని వాక్యం ద్వారా అనేక మంది దేవుని యొక్క మార్గంలో నడుచుకోవాలని, ఆత్మీయ జీవితం కలిగి కుటుంబాలు కట్టుకోవాలని మరి దేవుని సేవకునిగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యము నుండి 119వ కీర్తన భాగము 164వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ న్యాయవిధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. దేవుడి వాక్య భాగాన్ని మన వెనుకల్లో దీవించినగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. 119వ కీర్తన భాగంలో 164 వచనాన్ని మనం చదువుకున్నాం. నీ న్యాయవిధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. దావీదు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. మన కీర్తన గ్రంథము చదువుకున్నట్లయితే ఎక్కువ కీర్తనలు రాసింది ఎవరంటే దావీదే రాశాడు. అందుకే కీర్తనలు ఏమంటారంటే దావీదు కీర్తనలని తెలియజేస్తూ ఉంటారు. ఎక్కువగా రాసిన కీర్తనలు దావీదు రాశాడు. ఆ కీర్తనలు ఎక్కువగా దేవుని స్తుతించాడు. యెహోవా నా కాపరి, నా కొండ, నా కోట, నా శైలమా, నా దాగుచోటు, నా ఆశ్రయదుర్గమా అంటూ అనేకమైన మాటల ద్వారా దేవుని ఎంతగానో స్తుతించాడు. దేవుని బిడ్డలారా, స్తుతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుంది. స్తుతి ద్వారా దేవుని శక్తి పొందుకుంటాం. స్తుతిలో గొప్ప ఆశీర్వాదం ఉందండి. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు యెరికో గోడలు అడ్డు వచ్చినప్పుడు యెరికో గోడల చుట్టూ యాజకులను ఇశ్రాయేలు ప్రజలు 7 మార్లు తిరిగినప్పుడు, వారు బోధలు ఊదినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు అడ్డుగా ఉన్న గోడలు కూలిపోయాయి. అలాగే పౌలు శీలలు వారు చెరసాల్లో వేసినప్పుడు, బంధకాల మధ్యన ఉన్నప్పుడు, సంకెళ్ళ మధ్యన ఉన్నప్పుడు, అర్ధరాత్రి వేళ వారు పాటలతో దేవుని స్తుతించుచు ప్రార్థించినప్పుడు చెరసాలు పునాదులు కదిలిపోయాయి. వారి యొక్క చెంకిళ్ళు విడిపోయి ఖైదీల యొక్క బంధకాలన్నీ కూడా ఊడిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎవరైతే దేవుని స్తుతిస్తారో, ఎవరైతే దేవుని ఘనపరుస్తారో, మహిమపరుస్తారో అక్కడ ప్రతి దుష్టుని కార్యము, ప్రతి చీకటి కార్యము కూడా యేసయ్య నామములో విడిచిపోతూ ఉన్నాయి. ప్రతి బంధకాలు కూడా యేసయ్య నామములో విడిచిపోతూ ఉన్నాయి. ఈ రోజున నీవే బంధకములో ఉన్నా, ఏ పరిస్థితుల గుండా నువ్వు వెళుతున్నా, కృంగిపోతూ ఉన్నా, చెప్పుకోలేని బాధల్లో ఉన్నా, నువ్వు దేవుని స్తుతించినప్పుడు స్తుతి ద్వారా ప్రతి సాతాన్ యొక్క కార్యాలు, అపవాది కార్యాలు, ప్రతి శత్రు తంత్రాలు యేసయ్య నామములో విడిచిపోతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మనము దేవుని స్తుతించి ఆరాధించి ఘనపరచువారు ఉండాలి. దావీదు జీవితంలో మరి జయాన్ని పొందుకున్నాడంటే ఎలుగుబంటి నుండి, సింహము నుండి ఆ గొర్రెలను కాపాడగలిగాడంటే, మరి ఆజానుబావుడు గొలియాతుతో యుద్ధము చేసి ఒడుసులతో రాడుతో అతన్ని కొట్టి చంపగలిగాడంటే కారణం దావీదు చేసినది దేవుని ఎక్కువగా స్తుతించాడు, దేవుని ఎక్కువగా మహిమపరిచాడు, దేవునికి స్తుతులు చెల్లించాడు. ప్రియుల, అందుకే మనము దేవునికి స్తుతి చెల్లించాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనంద గానము చేయుడని వాక్యం చెప్తుంది. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభాస్కరమని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ఈ రోజున మనము దేవుని స్తుతించి ఆరాధించి
ఘనపరచువారుగా ఉండాలి, దేవుని మహిమపరచువారుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దావీదు అంటున్నాడు, దినమునకు 7 మార్లు దేవుని స్తుతిస్తున్నాడంట. ఒక్కసారి కదండి, దేవుణ్ణి 7 మార్లు దేవుని స్తుతిస్తున్నట్లుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అమ్మా, ఈరోజు ఒక్కసారైనా దేవునికి స్తోత్రాలు చెప్పావా? దేవుని స్తుతించావా? ఈరోజు ఒక్కసారి ఆలోచించేయి. దావీదు గొర్రెల దొడ్డులో ఉన్న దావీదు దేవుడు రాజుగా చేశాడంటే, అతనికి విజయాన్ని ప్రభు అనుగ్రహించాడంటే, అతడు శత్రువు చేతుల్లో నుండి అతడు విడిపించబడగలిగాడంటే కారణము అతడు 7 మార్లు దేవుని స్తుతించాడంట. ప్రతిరోజు కనీసం ఒక 5 నిమిషాలైనా దేవుని స్తుతించగలుగుతున్నావా? దేవుని మహిమపరచగలుగుతున్నావా? దేవుని ఆరాధన చేయగలుగుతున్నావా? మనమందరము కూడా దేవుని స్తుతించి ఆరాధించి ఘనపరిచి ఆ నామాన్ని మహిమపరచువారు ఉందాం. అట్టి కృపా దేవుడు మనందరికి అనుగ్రహించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎవరైతే ఏ బంధకములో, ఎటువంటి శత్రు పోరాటములో, అనారోగ్య పరిస్థితుల్లో, కృంగిని స్థితిలో ఉన్నారో, యేసయ్య మీ నామములో ప్రతి ఒక్కరు కూడా దావీదు ఎలాగైతే దినమునకు 7 మార్లను స్తుతించాడంట ప్రభువా. అయ్యా, పౌలు శిలను మిమ్మల్ని స్తుతించారు. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలు యెరికో గోడల చుట్టూ బోరలు పట్టుకుని దేవాన్ని స్తుతించినప్పుడు యెరికో గోడలు కూలిపోయాయి. ఎవరైతే స్తుతిస్తారో, ఎవరైతే మిమ్మల్ని ఆరాధిస్తారో, ఘనపరుస్తాడో, అక్కడ సాతానిక కార్యాలు యేసయ్య నామములు విడిచిపోనుగా అని ప్రార్థిస్తున్నాను. ఇచ్చిన వాక్యం బట్టి ప్రతి ఒక్కరిని ఆదరించండి, వాదార్చండి, బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరమతండ్రి దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మను సహవాసము ఈ వాక్యం విన్న వారందరికీ ఆయన కృపా శక్తి సమృద్ధి అనుగ్రహించి నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్.